Good morning. Today, let us learn 9th class mathematics 7.1 triangles. In this exercise, 8th sum, let us learn. Yes, let us read the problem. First, problem కొంచెం పెద్దగా ఉందంటే దాని అర్థం ఏమిటి? ఏదో మన క్లూ బాగా ఇచ్చాడు, వివరంగా ఇచ్చాడు. It is easy to understand. It is easy to tackle the problem. అంతే కదా? yes చూద్దాం చూడండి. In right angle triangle ABC అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందనుకుందామండి. రాసేద్దాం. ఇదిగో ABC ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాసేద్దాం. చూడండి ఇక్కడ ఇదండి అంటే ABC రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాసామండి. రైట్ యాంగిల్ ఎట్ సి దగ్గర రైట్ యాంగిల్ పెట్టుకున్నాడు అంటే 90 డిగ్రీలు ఉంది సి దగ్గర. All right. Next, see, M is the midpoint of the hypotenuse AB. ఈ hypotenuse ఉంది కదండి, ఈ hypotenuse కి మిడ్ పాయింట్ ఉంది, అది M అట. అంటే M is the midpoint of the AB. వాడే ఇచ్చేసాడు. C join to M. ఇక్కడ C ఉంది కదండి, ఈ M కి జాయిన్ చేశాడండి. S జాయిన్ చేశాడు. All right. C join to M and produce to point D such that DM is equal to CM. ఇది D వరకు ప్రొడ్యూస్ చేయాలంట. ఎంతవరకు చేయాలి? ఇక్కడ దాకా చేయాలా? మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా? కాదు. ఎంతవరకు చేయాలంటే CM is equal to DM. అంటే ఇది ఎంత బారుందో ఇది కూడా అంతే బారుంది అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా M పాయింట్ ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. మనం ఎట్లా చేసామంటే వాడే లెక్కలో ఇచ్చాడు, ఇది M is the మిడ్ పాయింట్ అన్నాడు. ఇక్కడ కూడా CM ఎంత ఉన్నాడో DM కూడా అంతే ఉంది అన్నాడు. ఎస్ D అనుకుందామండి. ఇప్పుడు ఏం చేశాడు? D జాయిన్ టు M. ఈ D అనేది MB కి జాయిన్ చేశాడండి. D is joined to point B. Show that అసలు ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు చూపెట్టమని అడిగాడు. ఇప్పుడు దాకా ఆ లెక్కే వాడిచ్చిన లెక్కే మనం వివరంగా రాసాం, అంతకంటే మనం ఏమీ చేయలే. ఇప్పుడు చూద్దామండి ఏమన్నాడు. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడండి, ఒక పాయింట్ 1 ఏమన్నాడు? ట్రయాంగిల్ AMC congruent to ట్రయాంగిల్ BMD. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ చూపెట్టమన్నాడు. ఫస్ట్ పాయింట్ అది మనకు. అంటే AMC ఎక్కడో చూద్దాం. AMC ఇది ఒకటి. BMD చూద్దామా? BMD అవునా కాదా? ఎందుకో చూద్దాం. కాంగ్రుయెంట్ అంటే మనకు సమంగా చూపెట్టారు కదా. AMC లో AMC లో AM అంటే చూడండి ఈజీ, వెరీ 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 ఈజీ. AMC లో AM. నెక్స్ట్ DMB లో ఈ ట్రయాంగిల్ లో DMB లేకపోతే BMD లో ఈ పాయింట్ అంటే MB లేకపోతే BM. అంటే AM is equal to BM. ఈ రెండు ట్రయాంగిల్స్ లో AM is equal to BM అని రాశాం. ఏంటి మనం అక్కడ కనుక్కున్నామా? నో, M is the mid point. వాడే గివెన్ ఇది ప్రాబ్లం గివెన్. రైట్ అండి. నెక్స్ట్ ఇంకేంటి మనకు ఇంకోటి చూద్దాం చూడండి. ఈ AM నెక్స్ట్ AB అండ్ DC are intersecting lines. ఈ యొక్క AB and DC are intersecting lines. లైన్స్ రెండు ఇంటర్సెక్ట్ అయ్యి అనుకోండి, ఏమవుతున్నాయి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏర్పడతాయి. ఇటు కానివ్వండి లేక ఇటు కానివ్వండి, అయినా ఇది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అదే విధంగా ఇది కూడా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. మనకు సూత్రం వెంటనే గుర్తు రావాలి, కాకూడదు. ఎందుకంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్.
vertically opposite angles are equal. AB and DC are intersecting lines. అప్పుడు vertical angles ఏర్పడి vertical angles are equal. So ఇక్కడ రాసేద్దామా? So angle AMC equal to అంటే ఇది angle BMD equal ఎందుకంటే vertically opposite angles అదండి. ఇప్పుడు మనం ఇది సైడ్ ఓకే రెండిట్లో కూడా ఈ సైడ్ ఇక్కడ నుంచి ఈ ట్రయాంగిల్స్ మనం చూసుకునేది ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ ఈక్వల్ అని రాసాం. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని రాసాం. ఎందుకు ఈక్వల్ కూడా చెప్పాము. ఆ రెండు లైన్స్ ఏబి అండ్ డిసిఆర్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకు ఏం ఏర్పడతాయి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏర్పడతాయి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని మనం రాసాం. అంటే ఎస్ అయిపోయిందండి. ఇక్కడ ఎస్ ఏ అయిపోయింది. ఇంకా చూద్దాం చూడండి. ఇక్కడ డి చూడండి ట్రయాంగిల్ ఇది ఏఎంసి ఇక్కడ రాసేసాం కదా. ట్రయాంగిల్ ఏఎంసిలో ఏమిటి? ఏఎంసిలో సిఎం ఈక్వల్ టు డిఎం. ఎక్కడదండి? ఇది ఎం పాయింట్ కదా. ఈ సిఎం ఈక్వల్ టు డిఎం ఏంటి? వాడే టెక్స్ట్ బుక్ లోనే గివెన్. టెక్స్ట్ బుక్ లోనే ఇదిగో సిఎం రాసేస్తే ఇక్కడ ఎం పాయింట్ అయిపోయింది కదా. సిఎం కలుపుకున్నాడు. సిఎం ఎంతో అంతే లెంగ్త్ గా ఇక్కడ ఉండి డిఎం రాయండి అని వాడే ఇచ్చాడు కాబట్టి ఆ రెండు ఈక్వల్. అంటే ఇది కూడా అంటే సైడ్ యాంగిల్ ఏమిటి? యాజ్ పర్ రాసేసుకోండి. యాజ్ పర్ SAS criteria criteria of congruency rule. ఈ రెండు కూడా AMC triangle AMC congruent to DMD లేకపోతే BMD ఏదైనా కూడా. అవునండి, అవునా కాదా? ఇప్పుడు మీకు అర్థమైందా కాలేదా? ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుని ఈ ట్రయాంగిల్స్ ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్. అంటే దేని ప్రకారంగా? ఎస్ఏఎస్ రూల్ ప్రకారంగా. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? yes. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. ఇప్పుడు ఒక పాయింట్ అయిపోయింది. ఏ పాయింట్ అయిపోయింది? ఇది అయిపోయింది. ఇక్కడ యాంగిల్ DBC ఏ రైట్ యాంగిల్ అన్నాడండి. యాంగిల్ DBC is a right angle అన్నాడు. అంటే ఇది యాంగిల్ C రైట్ యాంగిల్, DBC ఇది కూడా రైట్ యాంగిల్ అన్నాడండి. ఈ రెండు ఒకటే రైట్ యాంగిల్ చూపెట్టాడు. ఇది చూపెట్టలేదే. కాబట్టి చూద్దాం మనం ఎట్లానో చూద్దాం. ఎస్, ఈ ట్రయాంగిల్ AMC congruent to BMD congruent to ట్రయాంగిల్ BMD. అవునా కాదా? BMD రెండు కాంగ్రుయెంట్ అని ఆల్రెడీ ప్రూవ్డ్. మనమే ప్రూవ్ చేసాము. దీంతోనే ప్రూవ్ చేసేసాము. ప్రూవ్ చేసినప్పుడు మరి ఇందులో ఈ యాంగిల్ ఈక్వలా కాదా? అందుట్లో ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వలా కాదా? ఈక్వలేను. అందులో AMC లో యాంగిల్ MAC ఈక్వల్ టు MAC ఇది ఈక్వల్ టు మళ్ళీ ఈ యాంగిల్ ఈక్వల్. ఇందులో ఏది? DBM యాంగిల్ DBM ఇదండి. DBM ఈ యాంగిల్
ఈక్వల్. ఎందుకంటే ఈ రెండు కూడా కాంగ్రుయెంట్ రూల్ కాబట్టి, కాంగ్రుయెంట్ ఇవేంటే ట్రయాంగిల్స్ కాబట్టి, ఈ రెండు కూడా కాంగ్రుయెన్స్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇందుట్లో ఇది ఈక్వలా కాదా? ఈక్వల్. ఈక్వల్ అయినప్పుడు ఇప్పుడు ఈ ఏంటండి, ఇది పక్క ఏంటి, ఇదేంటి ఆల్టర్నేటింగ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. వీటిని ఏమంటాం? ఇప్పుడు ఒక లైన్ కి అటుపక్క ఇటుపక్క లోపల లైన్ యాంగిల్స్ ఈక్వల్ అయితే వీటిని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. ఎప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఎప్పుడు అవుతాయి అంటే ఆ రెండు ప్యారలల్ లైన్స్ కి. అప్పుడు ఇది కాబట్టి ఇప్పుడు ఈ రెండు అంటే డివి అండ్ ఏసి ఆర్ ప్యారలల్ లైన్స్ అని మనకు తెలిసిందండి. అంతే కదా. దీన్ని మనం ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ యాంగిల్ ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ యాంగిల్ ఈక్వల్ కదా. ఈ యాంగిల్ ఈక్వల్ అనేది కాబట్టి ఇవి ప్యారలల్ లైన్స్. ఇవే ప్యారలల్ లైన్స్ ఇస్తే మనం చూడకుండానే చెప్పొచ్చు ఈ యాంగిల్ ఈక్వల్ అని. ఆ యాంగిల్స్ ఏమంటాం? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఆల్టర్నేట్ యాంగిల్స్, ఈ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఇక్కడ డివి అండ్ ఏసి ఆర్ ప్యారలల్. అవునా కదా? ప్యారలల్. ఈ రెండు ప్యారలల్ అయినాయి. దీని ప్రకారం మనం చెప్పేసుకుందామా? ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇదేమవుతుందండి? ప్యారలల్ లైన్స్, రెండు ప్యారలల్ లైన్స్ అండ్ 2 పాయింట్స్ వద్ద ఒక లైన్ ఖండిస్తే ఇది కూడా ట్రాన్స్వర్సల్ అవుతుందా కదా? ట్రాన్స్వర్సల్. ఇది కూడా ట్రాన్స్వర్సల్ అవుతుంది. ట్రాన్స్వర్సల్ అయితే మనకు ఇంకోటి ఉందండి. ట్రాన్స్వర్సల్ కు ఒకవైపు ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ అన్ని కూడా సప్లిమెంటరీ. వాటిని కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. అంటే ఈ యాంగిల్ ఇదే విధంగా ఈ యాంగిల్ కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయండి. ఇక్కడ రాసేద్దామా? యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిబి. ఇవేమిటి? కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180. కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే యాంగిల్ డిబిసి ప్లస్ యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అంటే సప్లిమెంటరీ అని దాని అర్థం. సప్లిమెంటరీ యాంగిల్స్ ఇది కలిపి 180 అండి. అవునా? ఇది కలిపి 180, ఇది కలిపి 180. కానీ యాంగిల్ సి ఎంత అండి? ఇక్కడ యాంగిల్ సి ఎంత? 90 డిగ్రీస్ అని ఇచ్చాడు కదా. ఇది 90 డిగ్రీస్ అని ఇచ్చాడండి ఇక్కడ. అయితే యాంగిల్ డిసిబి ఎంత? దేర్ఫోర్ యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ ఈ 180 కి ఈ 90 అయిపోతుంది, -90 అవుతుంది. ఇది 90 డిగ్రీస్ అవుతుందా కదా? ఇది కూడా 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇది 90 అవుతుంది, ఇది ఆల్రెడీ 90 అని వాడే ఇచ్చాడు. మీకు అర్థమైందా కాలేదా? మళ్ళీ ఒకసారి చెప్పనా? వెరీ ఈజీ. అట్ ద సేమ్ టైం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామంటే వెరీ డిఫికల్ట్. ఎస్ చూడండి, ఇక్కడ ఇది 90 డిగ్రీస్ అని ఇచ్చాడు. మనకు ఈ రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అని మనకు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అనుకున్నాం కాబట్టి ఇది కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ వచ్చినాయి. ఆల్ రైట్. ఎప్పుడైతే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోయినాయో ఈ లైను మనకేమవుతుంది? ప్యారలల్ అవుతుంది. ఇది ప్యారలల్ అవుతుంది. ప్యారలల్ అయినప్పుడు
ఈ రెండింటిని ఈ ప్యారలల్ లైన్స్ 2 పాయింట్స్ వద్ద ఖండించే ఒక లైన్ ఏమవుతుంది, అగైన్ ట్రాన్స్వర్సల్ అవుతుంది. అగైన్ ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఎస్, ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఈ ప్యారలల్ లైన్స్ కి చూడండి, ఇక్కడ చూడండి, ఇది ట్రాన్స్వర్సల్ అనుకోండి. ట్రాన్స్వర్సల్ లో ఈ రెండు యాంగిల్స్ ని మనం ఏమిటి, కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఈ రెండు యాంగిల్స్ ని కో ఇంటీరియర్ కాబట్టి ఇట్లా తిప్పాం కాబట్టి ఈ రెండు ఇట్లా వచ్చినాయి. ఈ రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్ టోటల్ ఎంత, 180 అన్నాడండి. మనకు ఒకటి 90 అని ఇస్తే మిగతా కూడా 90 డిగ్రీలు కదా, ఒకటి 90 డిగ్రీస్ అని ఇస్తే అనదర్ ఆల్సో 90 డిగ్రీసే కదా, అదే మనం ప్రూవ్ చేసింది. ఎస్, ఆల్ రైట్. యాంగిల్ DBC is a యాంగిల్ DBC అనేది 90 డిగ్రీస్ అని ప్రూవ్ చేసామా చేయలేదా, చేసేసాము. మరి ఇంకో పాయింట్ వెళ్దామా. ఆల్ రైట్, సారీ ఇంకోటి చెప్పేసాం కదా, ఇది సి. ఎస్, నెక్స్ట్ ఇంకో పాయింట్ కి మనం వెళ్దామండి. ఏం పాయింట్, ట్రయాంగిల్ DBC, ట్రయాంగిల్ DBC కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACB అని చూపెట్టమన్నాడండి. ట్రయాంగిల్ DBC కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ABC అని మనకు చూపెట్టమన్నాడండి. ఎస్, DBC ఎక్కడండి, ఇదిగో DBC, ఇదిగో చూద్దాం చూడండి. DBC అంటే చూద్దాం చూడండి, ఎక్కడ రాసేస్తున్నా, DBC కదా. ఎస్, ఇదండి అంటే D, ఇది BC. మళ్ళీ ACB చూద్దాం చూడండి, ACB ఇదండి ACB అంటే ఈ రెండు కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని మనకు చూపెట్టమన్నాడు. అంతే, మనకు ఏం చూపెట్టమన్నాడు, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చూపెట్టమన్నాడండి. ఎస్, చూద్దామా. ఇప్పుడు మనకు ఈ యాంగిల్ ఈక్వల్ అని ఆల్రెడీ ప్రూవ్డా కాదా, ఈ పాయింట్ లోనే రెండు కూడా రైట్ యాంగిల్స్ అని ప్రూవ్ చేసేవండి. ఎస్, యాంగిల్ DBC ఈక్వల్ టు యాంగిల్ ACB ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని మనం ప్రూవ్ చేసామా చేయలేదా, చేసేసాము. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఈక్వల్ అయ్యే ముందు ఇంకోటి చూద్దాం. ఇదిగోండి, ఇందులో కూడా BC బేస్, ఇక్కడ కూడా BC బేసే కదా. ఎస్, BC ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ కామన్ లైన్, కామన్ సైడ్ అని రాసేసుకున్నాం. ఇందులో BC కామన్ సైడ్. నెక్స్ట్ ఈ యాంగిల్ ఈక్వల్ అండి. ఎందుకు ఈ యాంగిల్ ఈక్వల్, యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ D. ఎందుకో తెలుసా, ఎందుకంటే ట్రయాంగిల్ AMC కాంగ్రుయెంట్ టు DMB లేదా BMD CPCD అంటే CPCD అంటే ఏంటంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఒక రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే ఆ కరెస్పాండింగ్ యాంగిల్స్ 3 కరెస్పాండింగ్ సైడ్స్ 3 మొత్తం కూడా ఈక్వల్ అవుతాయి. కనుక ఇందులో ఈ యాంగిల్ అంతే, ఇందులో ఈ యాంగిల్ ఈక్వల్, AD ఈక్వల్ అండి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇది 90 డిగ్రీస్ యాంగిల్ ఈక్వల్ అని వచ్చిందండి. యాంగిల్ ఇక్కడ ఏమో బేస్ ఏమో కామన్, మనకు సైడ్ ఏమో కామన్ అని వచ్చిందండి. ఇక్కడ కూడా యాంగిల్ ఈక్వల్ వచ్చిందండి. కనుక ASA as per ASA criteria of congruent triangles ఏంటి మనకు ఇదే కదా, ట్రయాంగిల్ DBC కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACB అని మనం ప్రూవ్ చేసేసాం. 3 అయిపోయినాయండి, ఇంకా ఇది ఒక్కటే ఉంది.
ఇది అయిపోయింది కదా, ఏమైపోయింది ఇక్కడ ఏసీబీ కాదు ఏసీబీ ఏది ఏసీబీ డిసిబి ఏదండి డిసిబి ఇదేనా డిబిసి ఏసీబీ చూద్దాం చూడండి ఏసీబీ నెక్స్ట్ డిబిసి ఏసీబీ అండ్ డిసిబి రెండు ట్రయాంగిల్స్ మన కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఎందుకంటే ఇది 90-90 అని మనం సెకండ్ పాయింట్ లోనే ప్రూవ్ చేసాం ఒకటి ఈ రెండు కూడా ఈక్వల్ ఎందుకంటే ఈ ట్రయాంగిల్ మనం కాంగ్రుయెంట్ అని చూపెట్టాం కాబట్టి ఈ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈ రెండు ఈక్వల్ ఎస్ బేస్ ఈక్వల్ ఇక్కడ బీసీ ఇక్కడ బీసీ అంటే యాంగిల్ సైడ్ అన్నా కూడా లేదా ఇట్లా యాంగిల్ సైడ్ రాసుకున్నా కూడా యాంగిల్ సైడ్ రాసేసుకున్నా కూడా కరెక్ట్ ఈ రెండింటి ప్రకారంగా ఆ రెండు యాంగిల్స్ ఈ మూడు రూల్స్ ప్రకారంగా ఈ రెండు యాంగిల్స్ కాంగ్రుయెంట్ యాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏదో చూద్దాం చూడండి నెక్స్ట్ అది ఏంటి CM is equal to half AB అంట అంటే CM is equal to half AB చూద్దాం చూడండి ఈ రెండు ట్రయాంగిల్స్ ఇదొకటి రెండు కూడా కాంగ్రుయెంట్ కాబట్టి మనకు ఏమొస్తుంది DC is equal to AB అవునా ఎందుకంటే ABC triangle ABC and triangle DBC are congruent అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం ప్రూవ్డ్ ఇన్ థర్డ్ బిట్ కాబట్టి ఇందుట్లో ఈ హైపోటెనస్ ఇందుట్లో ఈ హైపోటెనస్ ఈక్వల్ అండి ఎస్ DC అంటే ఎంతండి DC అంటే ఎంత మనకు ఆఫ్ CM కదా DC అంటే ఎంతండి మనకు ఆఫ్ CM అదే విధంగా AB DC ఎంతండి ఆఫ్ CM అవునా కదా DC అంటే ఇది DC is equal to DC is equal to ఎంతండి CM plus DM ఆఫ్ DC అంటే ఆఫ్ DC ఈ DC లో ఆఫ్ ఎంతండి CM ఏనా కాదా CM అవునా కదా లేకపోతే ఇట్లానే చూసుకుందామండి ఇక్కడ మనకు DC is equal to AB అని ఇచ్చాడండి ఈ DC ని మనం ఎట్లా రాసేయచ్చు ఆఫ్ CD గా రాసేసుకోవచ్చు ఆఫ్ CD అని రాసేసామా ఇక్కడ కూడా ఆఫ్ CD మనం therefore CD is equal to ఆఫ్ CD తీసుకెళ్తే మనకి ఏమన్నాడు ఇది కూడా మనకు ఇట్లా రాసేసుకోవచ్చు అండి ఆఫ్ DC ఇది కూడా ఆఫ్ AB DC అంటే ఆఫ్ DC ఇది రెండు ఈక్వల్ కాబట్టి AB ని ఆఫ్ AB గా రాసేసుకోవచ్చు అండి రాసేసుకున్నామా రెండు పక్కన రాసేసుకున్నామా ఏం లేదండి దీన్ని ఈ రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఈ యొక్క సగం దీంట్లో సగం ఇందుట్లో సగం ఈక్వల్ అది మనం రాసింది హాఫ్ DC అండ్ ఇది ఈక్వల్ అని రాసామండి ఈ హాఫ్ DC ని మనం ఎట్లా చేయొచ్చండి ఈ DC లో హాఫ్ CM కదా CM అని రాసేసుకోవచ్చు కదా CM is equal to half AB వచ్చేసింది అదే కదా CM is equal to half AB మనం ఏం చేయలేదు ఈ రెండు ఈక్వల్ అని రాసేసుకున్నాము ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు యొక్క హాఫ్లు కూడా ఈక్వల్ ఈ రెండు యొక్క హాఫ్లు కూడా ఈక్వల్ కాకపోతే హాఫ్ DC అంటే CM కాబట్టి అన్నాడు చూపెట్టమన్నాడు కాబట్టి హాఫ్ DC CM కాబట్టి CM ఇంతే ఉంచాం హాఫ్ AB అంటే AB లో సగం ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మీకు అర్థమైంది అనుకుంటాను ఎస్ ఇవి మీకు కనుక అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఇంత కష్టపడి మీకు చెప్తున్నాను కాబట్టి ఈ వయసులో రిటైర్ అయిన తర్వాత నేను ఎంకరేజ్ చేయాలంటే మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేయాలి థ్యాంక్ యూ